హాయ్ ఎవ్రీవన్. అమ్మ మనకు చూడండి, ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఉన్నది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చూడండి అమ్మ. బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. నాన్న మనం ఇక్కడ చూస్తే ఈ ఒక్క చాప్టర్లో మనం మూడు సింబల్స్ గురించి మాట్లాడతాం. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, ఈ మూడు సింబల్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మన కన్క్లూజన్, ఫస్ట్ కన్క్లూజన్ బి ఈజ్ లెస్ దెన్ జెడ్ అన్నాడు, బి ఈక్వల్ టు జెడ్ అన్నాడు. అమ్మ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే 1 follows 2 follows 1 or 2 ఐదర్ నైదర్ ఇలా ఇచ్చాడనమాట. ఇప్పుడు బి ఈజ్ లెస్ దెన్ జెడ్ అంటే సార్ బి ఈజ్ లెస్ దెన్ సి ఈక్వల్ టు ఎక్స్ అన్నారు, లెస్ దెన్ అన్నారు, లెస్ దెన్ అన్నారు. సో రైటే అంటారు చాలామంది. ఇది బి ఈక్వల్ టు జెడ్ అంటారు సార్, ఎక్కడ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది. ఇది కూడా రైటే అంటారు చాలామంది. అమ్మ టు బి ఫ్రాంక్ ఈ రెండు కూడా మనకి రాంగే సార్. ఈ రెండు రాంగే కదా, మనకు ఆన్సరు నైదర్ కంక్లూజన్ 1 or 2 అవుతుంది అంటారు. అది కూడా రాంగేనమ్మా. మనకు ఆన్సర్ ఐదర్ కంక్లూజన్ 1 or 2 అవుతుంది. ఎందుకు అవుతుంది చూడండి అమ్మా. బి ఈజ్ లెస్ దెన్ జెడ్ ఇచ్చాడు, బి ఈక్వల్ టు జెడ్ ఇచ్చాడు. యాక్చువల్గా మనకున్న స్టేట్మెంట్ ప్రకారం మనకి ఏమవుతుంది కండిషన్, బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది. ఇలా డైరెక్ట్గా ఇస్తే రైట్, కానీ వేరుగా ఇచ్చాడు కాబట్టి మనం రాంగ్ అని చెప్తున్నాం. కానీ ఎందుకు ఐదర్ అవుతుంది, ఎందుకు మనకి సి ఆప్షన్ అవుతుంది చూడండి అమ్మా. బి ఈజ్ లెస్ దెన్ జెడ్ అన్నాడు, బి ఈక్వల్ టు జెడ్ అన్నాడు. బి అనే వాల్యూ మనం ఫర్ సపోజ్ 10 అనుకున్నాం అనుకోండి, 10 అనుకున్నాం. ఇక్కడ బి ఈక్వల్ టు జెడ్ ఉంది కదా, అప్పుడు ఇది కూడా ఏమవ్వాలి, 10 అవ్వాలి. ఏమవ్వాలి, 10 అవ్వాలి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది రాంగ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి కదా. అంటే 10 ఈజ్ లెస్ దెన్ 10 అని మనం చెప్పగలమా? చెప్పలేము. కానీ ఇక్కడ మనం ఎలా చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్లో బి అనేది లెస్ దెన్ జెడ్ అయినా అవ్వచ్చు, లేదా ఈక్వల్ టు జెడ్ అయినా అవ్వచ్చు, లేదా అంటే ఐదర్ ఆర్ ఇలాంటి కండిషన్స్లో మనం యూజ్ చేయాల్సింది ఇది మాట. ఓకేనా? మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో రెండు కన్క్లూజన్స్ రాంగ్ అయి ఉండాలి, సేమ్ బీజెడ్ లాగా ఉండాలి. మనకి ఐదర్ ఆర్ కండిషన్ రావాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండేటట్టుగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.